కాకినాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ న్యూరో సర్జరీ వైద్యుల బృందం ఇటీవల ఓ పేషెంట్కు బ్రెయిన్ సర్జరీ నిర్వహించింది. అయితే అసాధారణ రీతిలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన అదుర్స్ సినిమాను సదరు పేషెంట్కు చూపించి ఈ బ్రెయిన్ సర్జరీ చేయడం విశేషం. 55 సంవత్సరాల ఓ పేషెంట్ కుడి చెయ్యి, కుడికాల్లో నరాల బలహీనత కారణంగా ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. ఎంఆర్ఐ స్కాన్ చేసిన వైద్యులు మెదడులో కణితి ఉందని గుర్తించి వెంటనే శస్త్రచికిత్స చేయాలన్నారు. ఆ కణితి సున్నితమైన ప్రాంతంలో ఉన్నందున న్యూరో సర్జరీ బృందం అధునాతన క్రానియోటమీ ప్రక్రియతో శస్త్రచికిత్స చేయాలని నిర్ణయానికి వచ్చింది. ఈ ప్రక్రియలో రోగికి పూర్తిగా మత్తివ్వకుండా స్థానిక అనస్థీషియా ఇస్తూ శస్త్రచికిత్స నిర్వహిస్తారు. దీనివల్ల ఆపరేషన్ తర్వాత బలహీనత అనేది తక్కువగా ఉంటుంది. సెప్టెంబర్ 17న ఈ పద్ధతి ద్వారా పేషెంట్ ల్యాప్టాప్లో అదుర్స్ సినిమా చూస్తుండగా విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేశారు. ప్రస్తుతం పేషెంట్ ఎంతో ఆరోగ్యంగా ఉన్నారట. ప్రస్తుతం ఈ సర్జరీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రద్ధా కపూర్ నటించిన స్త్రీ 2 బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను బద్దలు కొట్టేస్తోంది. ఈ హారర్ కామెడీ చిత్రం 2వ వారంలోనే 400 కోట్లకు పైగా వసూలు సాధించి ఈ ఏడాది అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు ఇండియాలో నెట్ బాక్సాఫీస్ కలెక్షన్లో అధికారికంగా అత్యధిక వసూళ్లు చేసిన హిందీ చిత్రంగా నిలిచింది. అందులో భాగంగా షారూఖ్ ఖాన్ జవాన్ను అధిగమించి 586 కోట్లను వసూలు చేసింది. బాక్సాఫీస్ లెక్కల ప్రకారం శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు, పంకజ్ త్రిపాఠి నటించిన ఈ మూవీ 34 రోజుల్లో ఈ మొత్తం వసూలు చేయగా షారూఖ్ ఖాన్ జవాన్ మూవీకి 57 రోజులు పడ్డం గమనార్హం. అయితే స్త్రీ 2 ఓవర్సీస్లో ఇదే 34 రోజుల్లో 130 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. బాలీవుడ్ హిట్ మూవీస్ అయిన యానిమల్ 255 కోట్లు, పఠాన్ 397.5 కోట్లు, జవాన్ 400 కోట్లకు పైగా వసూళ్లను సాధించి స్త్రీ 2 కంటే ఎంతో ఎత్తున నిలిచాయి. ఇటీవల కాలంలో వరుస పరాజయాలను ఫేస్ చేస్తున్న శర్వానంద్ ఈసారి ఏకంగా పాన్ ఇండియాపై దృష్టి సారించాడు. దర్శకుడు సంపత్ నందితో కలిసి చేయబోతున్న శర్వా 38వ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నాడు. అటు దర్శకుడితో పాటు శర్వాకు కూడా ఇదే మొదటి పాన్ ఇండియా చిత్రం. దీనిని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్పై కె రాధామోహన్ నిర్మిస్తున్నారు. దీనిని అధికారికంగా ప్రకటించారు. ఉత్తర తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో 1960ల బ్యాక్డ్రాప్తో రాబోతున్న ఈ చిత్రం గ్రిప్పింగ్ యాక్షన్తో ఎమోషనల్గా ఉంటుందంటున్నారు. ఈ సినిమా కోసం శర్వానంద్ పూర్తి స్థాయిలో మేకోవర్ అవుతున్నాడట. గతంలో ఎప్పుడూ కనిపించిన విధంగా ఈ చిత్రంలో కనిపిస్తాడని అనౌన్స్మెంట్ పోస్ట్ చూడగానే అర్థమవుతోంది. ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్గా సౌందర్రాజన్, సంగీత దర్శకుడిగా భీమ్స్ సిసిరోలియోను ఫిక్స్ చేశారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడిస్తారట. మరి ఈ పాన్ ఇండియా సినిమాతో అయినా శర్వా హిట్ కొడతాడేమో చూద్దాం. బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ మెగాఫోన్ పట్టి తొలి ప్రయత్నంగా ఓ వెబ్ సిరీస్ను ప్లాన్ చేశాడు. తొలిసారి డైరెక్షన్ చేస్తున్న ఆర్యన్ కోసం తన వెబ్ సిరీస్లో పలువురు బాలీవుడ్ స్టార్స్ అతిథులుగా మెరవబోతున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3 సూపర్ స్టార్స్ ఈ వెబ్ సిరీస్లో కనిపించబోతున్నారు. 6 ఎపిసోడ్స్గా తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్లో అతిథిగా మెరవడానికి రణబీర్ కపూర్తో పాటు సల్మాన్ ఖాన్ కూడా ఓకే చెప్పారట. ఇప్పటికే సల్మాన్ పాత్ర చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం. కలిసి హీరోలుగా నటించిన షారూఖ్, సల్మాన్ ఒకరికొకరు తమ చిత్రాల్లో అతిథులుగా మెరిశారు. ఇప్పుడు స్నేహితుడి కొడుకు తొలి చిత్రంలోనూ అతిథిగా కనిపించబోతున్నాడు సల్మాన్. కిల్ ఫేమ్ లక్ష్య, మోనా సింగ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఆర్యన్ ఖాన్ స్టార్డమ్లో షారూఖ్, సల్మాన్, రణబీర్ కపూర్, రణ్వీర్ సింగ్, కరణ్ జోహార్, బాబీ డియోల్తో పాటు పలువురు తారలు అతిథులుగా మెరవనున్నారు. షారూఖ్ సొంత సంస్థ రెడ్ చిలీస్ ప్రొడక్షన్స్ ఈ వెబ్ సిరీస్ నిర్మిస్తోంది. మరి తన తొలి వెబ్ సిరీస్తో కింగ్ షారూఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా ఎలాంటి విజయాన్ని సాధిస్తాడో చూడాలి. యాక్షన్ స్పై డ్రామాగా తెరకెక్కిన సిటాడెల్ టీవీ సిరీస్ సీజన్ 2 సెట్లోకి ప్రియాంక చోప్రా ఎంట్రీ ఇచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో షేర్ చేసింది. నదియా ఈజ్ బ్యాక్ అంటూ ప్రియాంక షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. రిచర్డ్ మ్యాడన్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ సిరీస్ ఇండియన్ వెర్షన్లో వరుణ్ ధావన్, సమంత నటిస్తుండడం విశేషం. అమెజాన్ ప్రైమ్లో సిటాడెల్ హనీ బన్నీ పేరుతో ఈ సిరీస్ ప్రసారం కానుండడం విశేషం. సిటాడెల్ అనేది ఓ స్పై ఏజెన్సీ. ప్రపంచవ్యాప్తంగా కొందరు వ్యక్తులు కలిసి దీన్ని స్థాపిస్తారు. ప్రజల సంరక్షణ బాధ్యతగా ఈ ఏజెన్సీ పనిచేస్తూ ఉంటుంది. దీన్ని ఎలాగైనా నాశనం చేసి ప్రపంచ దేశాలను తమ అధీనంలోకి తెచ్చుకోవాలని కొందరు కుట్రదారులు మాంటికోర్ అనే మరో స్పై వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. సిటాడెల్లో టాప్ ఏజెంట్స్ అయిన రిచర్డ్ మ్యాడన్, ప్రియాంక చోప్రాను అంతం చేయడానికి
మాంటికోర్ ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ దాడి నుంచి వారు ఎలా తప్పించుకుంటారు, మాంటికోర్ను అడ్డుకుని సిటాడెల్ను ఉనికిని ఎలా కాపాడతారన్నదే ఈ సిరీస్. మరి ఈ రెండో భాగం ప్రియాంకకు ఎలాంటి గుర్తింపు తెస్తుందన్న విషయంతో పాటు ఇండియన్ వెర్షన్గా సమంత నటించిన వెబ్ సిరీస్ ఆమెకు ఎలాంటి పేరు తెస్తుందో చూడాలి.